కొందరికి రాజకీయాల్లో పార్టీ మారడం అంటే సరదా. జనాల మూడుతో వారికి సంబంధం ఉండదు. అలా ఎలా పార్టీ మారిపోతారనే ప్రశ్నించే జనాలు లేరు. ఇంకే గుడుగుడు గుంచెం గుండె రాగం ఆడేస్తారు. అది రాత్రికి రాత్రే చెక్కేస్తారు. ఆ విధంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చగా మారారు ఓ మాజీ మంత్రి. ఆయన ఎవరో ఒకసారి మీరే చూడండి. ఈయనే ఆ లీడర్ దానం నాగేందర్. కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగిన సిటీ లీడర్. మంత్రిగానూ పనిచేశారు. కాలం కలిసి రాకపోతే అస్సలు తట్టుకోలేరు. కలిసొచ్చే కాలం ఎక్కడుందో, గాలి ఎటువైపు వీస్తుందో చూసి అటువైపు అడుగులు వేయడంలో నేర్పరి అని చెబుతారు. ఇప్పుడు కూడా అదే చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చక్రం తిప్పారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచినా దానం కారు పార్టీ నుంచి మళ్లీ గెలిచారు. కానీ ఆయన గెలిచిన కారు రిపేర్కొచ్చి షెడ్డుకెళ్ళింది. అదేనండి బీఆర్ఎస్ ఓడి డీలా పడింది. దానం నాగేందర్ మాత్రం డీలా పడలేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది తనకు మా బాగా నచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారిగా పాత వాసనలు గుర్తొచ్చాయి. అంతే, 3 నెలలు వేచి చూసి మనసులా అయ్యా అంటూ మాటలు కలిపేశారు. కండువా మార్చేశారు. పంతొమ్మిది 1994లో హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. ఇక్కడే దానం రాజకీయం అనేక మలుపులు తిరగడానికి బీజం పడింది. 1994-99లో కాంగ్రెస్ నుంచి గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోదని 2004 ఎన్నికలకు ముందు హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నాగేందర్ను టీడీపీలోకి వెళ్లొద్దు అని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత వారించినా ఆ పహిల్వాన్ వినలేదు. టీడీపీ నుంచి ఆసిఫ్ నగర్లో పోటీ చేసి 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంగు తినక తప్పలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అని తెగమదన పడ్డారు దానం. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి దానం అడుగు పెట్టగానే ట్రెజరీ బెంచ్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నాగేందర్ వచ్చేయి అని సభలో పెద్ద పెట్టిన పిలవడం అప్పట్లో హైలైట్. కాంగ్రెస్లో కావలసిన మిత్రులంతా అటు ఉంటే ఇటు టీడీపీలో కుదురుగా ఉండలేకపోయారు. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డిని సీఎంగా చూశాక ఆలస్యం చేస్తే బాగోదని టపీమని గోడ దూకేశారు. టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు దానం. వెంటనే కాంగ్రెస్ అభ్యర్థిగా అదే ఆసిఫ్ నగర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం చేతిలో ఓటమి తప్పలేదు. వైఎస్ఆర్ ఆశీస్సులుండడంతో కాంగ్రెస్లో పరపతికి లోటు లేకుండా కాలం గడిచిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఖైరతాబాద్కు షిఫ్ట్ అయ్యారు దానం. పీజేఆర్కు పెద్ద ఫాలోవర్ అని ప్రకటనలు చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఏర్పడిన మంత్రివర్గాల్లోనూ కొనసాగారు దానం నాగేందర్. 2014 ఎన్నికల్లో ఈ మాజీ మంత్రికి ఎదురుగాలి వీచింది. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు దానం. ఇటు చూస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినడంతో తెలంగాణలో హస్తం పార్టీకి మనుగడ లేదని భావించారో ఏమో 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కండువా తీసేసి గులాబీ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. దానం జంపింగుల చరిత్ర గమనించారో ఏమో ఈయన్ని ఎమ్మెల్యేగానే పరిమితం చేశారు కేసీఆర్. హైదరాబాద్ సిటీలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో దానం ఎమ్మెల్యేగానే ఉండిపోవలసి వచ్చింది. 2023 ఎన్నికల్లోనూ దానం ఖైరతాబాద్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 2004లో ఎదురైన బొమ్మ మళ్లీ కళ్ల ముందు కనిపించింది. బీఆర్ఎస్లో ఉగ్గబట్టుకుని ఉండలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెబుతారు. దానం మనవాడే కదా, మన కాంగ్రెసే కదా అనే ఫీలింగ్ కలిగేలా వేచి చూసి సీఎం రేవంత్ రెడ్డి గేట్లెత్తగానే ఆలస్యం చేయకుండా లైన్లో ముందు నుంచి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అలా దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ నాయకుడైపోయారు. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేకపోవడంతో దానం నాగేందర్కు మంచి ప్రాధాన్యమే దక్కుతుందని చర్చ సాగుతోంది. మొత్తానికి జంపింగులు చేయడంలో దానం స్టైలే వేరు, ఈయన రూటే వేరని డీజే టిల్లు పాటల్ని రీమిక్స్ చేసేస్తున్నారు జనాలు.